మళ్ళీ ఒకటే చేశానండి. ఇదొకటి. మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. ఓకే. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. ఉదయ్ భాను బెస్ట్ యాంకర్. నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. సినీ పరిశ్రమలో అవకాశాలు లేక చాలా కాలంగా ప్రోగ్రామ్స్కి దూరంగా ఉంటున్న ఉదయభాను ఇండస్ట్రీలో అవకాశాలు కరువు అవ్వడంతో తను టీవీలో కనిపించి 5 ఏళ్లవుతుందని ఒక సభలో భావోద్వేగానికి గురైంది. ఇక తాజాగా మరోసారి అంతకు మించిన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు ఈసారి అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. సుహాస్ హీరోగా నటించిన ఒబామా అయ్యో రామా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఉదయభాను యాంకర్గా వ్యవహరించింది. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉదయభానుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చాలా రోజుల తర్వాత మళ్లీ మిమ్మల్ని చూస్తున్నానని చెప్పడంతో అతని వ్యాఖ్యలకు స్పందించిన ఉదయభాను ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిందంటే రేపు ప్రోగ్రాం ఉంటుంది, యాంకరింగ్ చెయ్యాలని చెప్పి ఆ తర్వాత రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది, కానీ అందులో తాను ఉండనని, తన ప్లేస్లో మరో యాంకర్ ఉంటుందని, యాంకరింగ్ ఫీల్డ్లోనూ అతిపెద్ద సిండికేట్ ఎదిగింది అంటూ తన బాధని బయటపెట్టింది. ఇక సుహాస్ తనకి తెలుసు కాబట్టి ఈ ప్రోగ్రాంని చేయగలిగానని, లేదంటే ఈ అవకాశం కూడా వేరే వారికి వెళ్లిపోయేదని తన ఆక్రోశాన్ని బయటపెట్టడంతో ఉదయభాను వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే యాంకరింగ్ ఫీల్డ్లో సిండికేట్ సిస్టమ్ ఉందా? ఈ సిండికేట్ సిస్టమ్ వల్ల కెరియర్ని కోల్పోయిన యాంకర్లెవరు? సిండికేట్కి సుమాకి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సిండికేట్ అంటే సాధారణంగా ఏవైనా వ్యాపారాలు, లావాదేవీలు లేదా ఇతర కార్యకలాపాలను ఉమ్మడిగా నిర్వహించడానికి ఏర్పడిన వ్యక్తులు లేక సంస్థల సమూహాన్నే సిండికేట్ అంటారు. ఇక ఈ పద్ధతిని సామాన్యంగా సినిమాల్లో ఎక్కువగా చూడవచ్చు. కొంతమంది పెద్ద బ్యానర్ ప్రొడ్యూసర్లు లేక డైరెక్టర్లు కూటమిగా చేరి తమకి నచ్చిన హీరో లేక హీరోయిన్ని మరియు ఇతర ఆర్టిస్టులని పైకి తీసుకురావాలన్నా లేక సక్సెస్లో ఉన్నవారిని తొక్కేయాలన్నా ఈ సిండికేట్ వల్లే సాధ్యమని చెప్పొచ్చు. అయితే యాంకర్ ఉదయభాను చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత సిండికేట్ పద్ధతి యాంకరింగ్ ఫీల్డ్లో కూడా ఉందనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. నిజానికి 2015 ముందు టీవీస్లో ఏ ప్రోగ్రాం చేయాలన్నా, అందులో యాంకర్గా ఎవరు ఉండాలన్నా ఆ ఛానల్ వారే డిసైడ్ చేసేవారు. కానీ 2015 తర్వాత టీవీ ఛానల్స్ కూడా కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం, ఈ కంపెనీల ద్వారానే శాటిలైట్ ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్స్ రావడంతో పాటు మినిమం రెవెన్యూ జనరేట్ అవ్వడంతో ఆ ఛానల్స్ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు చెప్పినట్లు వినడం మొదలెట్టాయి. ఇక తెలుగులో 15కు పైగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలున్నా అందులో 3 పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిండికేట్గా మారి ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ మరియు టీవీలో వచ్చే రియాలిటీ షోస్ కూడా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఆ షోస్లో ఎవరు యాంకర్గా చేయాలనేది ఈ సిండికేట్ కంపెనీస్ డిసైడ్ చేస్తాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో 20కి పైగా యాంకర్లు ఉండగా అందులో సుమ, అనసూయ, రష్మి, ఉదయభాను, ఝాన్సీ, శ్యామల, వర్షిణి, శ్రీముఖి అని అందరూ ఉన్నప్పటికీ ఎక్కువగా సుమాకే ఛాన్సులు రావడంతో ఈమె సిండికేట్ గ్రూప్కి చెందిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై కొంతమంది యాంకర్లు స్పందిస్తూ తమకి ఛాన్సులు రావట్లేదని, సిండికేట్కి చెందిన వారు తమని తొక్కేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలా అందులో ముందుగా ఉంది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెరలో షోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఇప్పుడు ఛాన్సులు లేక టీవీ షోస్కి దూరంగా ఉంటోంది. ఇక ఈమె ఇదే విషయంపై మాట్లాడుతూ ఒక షోలో యాంకర్గా ఛాన్స్ రావాలంటే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి వస్తుందని, సినిమాల కంటే బుల్లితెరలోనే ఎక్కువగా ఉండడంతో తను ఈ టీవీ షోస్కి గుడ్ బై చెప్పేసి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్లో కూడా నటిస్తూ వాటి ద్వారా కాస్త ఇన్కమ్ని సంపాదిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. యాంకర్ ఝాన్సీ కూడా తన టాలెంట్తో మంచి హిట్ షోస్ని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఒక టీవీ షో చేయాలంటే ప్రొడక్షన్ కంపెనీ లేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో సన్నిహిత్యంగా ఉంటేనే ఛాన్సులు వస్తాయని, ఇక్కడ ఎక్స్పీరియన్స్తో పని లేదని, అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వారు చెప్పినట్లు వినకపోవడం వల్లే తను టీవీ ఇండస్ట్రీకి దూరమయ్యానని, తనకి తెలిసిన మూవీ టీమ్స్ని వారి ఆడియో ఫంక్షన్లో యాంకర్గా ఛాన్స్ అడిగినా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి తన చేయి జారిపోతున్నాయని ఈ సిండికేట్ వ్యవస్థతో విసుగు చెంది యాంకరింగ్కి కూడా దూరమైనట్లు చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సౌమ్యారావు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఇక్కడ టాలెంట్ కంటే ఎక్స్పోజింగ్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ప్రొడక్షన్ హౌస్ చెప్పినట్లు వినాలని, తను అలా వెనకపోవడం వల్లే సగంలోనే తనని జబర్దస్త్ షో నుండి తీసేశారని వాపోయింది. ఇక ఇదే కోవలో వర్షిణి, శ్యామల యాంకరింగ్లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న సిండికేట్ సిస్టమ్ వల్లే వీరు యాంకరింగ్కి గుడ్ బై చెప్పేసి ఇంటి వద్దే ఉండే పరిస్థితి వచ్చింది.
అలా అనసూయకు కూడా జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ వచ్చినప్పటికీ ఒక స్టేజ్ తర్వాత ప్రొడక్షన్ హౌస్ వారు చెప్పినట్లు వినకపోవడంతో జబర్దస్త్ మధ్యలోనే ఆమెను తీసేశారు. దీంతో హట్ అయిన అనసూయ అప్పట్నుండి ప్రొడక్షన్ హౌస్ చెప్పినట్లు అందాల ఆరబోత చేస్తూ వారికి కోఆపరేట్గా ఉన్నంతవరకే తనకి నేమ్ ఫేమ్ అని, ఒక్కసారి వారిని ఎదిరిస్తే పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో వేరే వారిని తీసుకొస్తారని వాపోయింది. ఇక అలా ఇప్పటికే స్మాల్ స్క్రీన్లో ఈమెకి వచ్చిన ఫేమ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. ఇక 20 ఏళ్ల క్రితం యాంకర్ అంటే ఉదయభాను అంటే యాంకర్ అనేంతలా ఫేమస్ అయి స్టార్ యాంకర్గా రాణించినప్పటికీ ఇప్పుడు ఛాన్సులు లేక యూట్యూబ్ని రన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక అలా ఉదయభానుకి టీవీ షోస్లో గానీ ఈవెంట్స్లో గానీ ఛాన్సులు రాకపోవడం, అలా అన్నిట్లోనూ సుమానే యాంకర్గా చేయడంతో అప్పుడప్పుడు తన ఆక్రోశాన్ని ఇండైరెక్ట్గా బయటపెట్టినప్పటికీ తాజాగా ఒక సినిమా ఈవెంట్లో యాంకరింగ్లో సిండికేట్ సిస్టమ్ వచ్చి తమలాంటి వారి టాలెంట్ని తొక్కేస్తున్నారని ఇండైరెక్ట్గా ఉదయభాను సుమాని నిందించడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజానికి 2018 నుండి సుమా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే సుమా అన్నట్లు మారిపోయింది. అలా ఒకవేళ ఆమెకి కుదరకపోయినా లేక మరో ఈవెంట్లో బిజీగా ఉంటేనే ఆ ఛాన్స్ వేరే యాంకర్కి వెళుతుండేది తప్ప మిగిలిన ఏ ఈవెంట్నైనా వదలకుండా సిండికేట్స్ని తన కంట్రోల్లో పెట్టుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సిండికేట్ సుమాకి సపోర్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సుమా మల్టీ టాలెంటెడ్ అయి ఉండడం, తన మాటల్లో చాతుర్యం, సినిమాకి తగినట్లుగా ఆమె చురుకుదనంని చూసి హీరోలే కాకుండా దర్శకులు, నిర్మాతలు కూడా సుమానే కావాలని సిండికేట్ టీంకి చెప్పడంతో వారు ఈమెను ప్రతి ఈవెంట్కి హోస్ట్గా నియమిస్తున్నారు. ఇక అలా సుమా ఒక ఈవెంట్కి 3 నుండి 5 లక్షలు ఛార్జ్ చేయగా ఈమె ప్రతి ఈవెంట్కి హోస్ట్గా చేయడంతో ఈవెంట్ మేనేజ్మెంట్కి ఈమె ద్వారా మ్యాక్సిమం కమిషన్ కూడా వెడుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక అలా చిన్న యాంకర్లు ఒక ఈవెంట్కి గాను 20,000 నుండి 30,000 రూపాయలు తీసుకోగా వారి ద్వారా కమిషన్ తక్కువగా రావడంతో ఎక్కువగా వారు సుమాకే యాంకర్గా ఛాన్సులిస్తూ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిండికేట్ లాగా వ్యవహరిస్తూ తము చెప్పినట్లు వినేవారికే సపోర్ట్ చేస్తూ మిగిలిన వారిని తొక్కేస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా హై బడ్జెట్ మూవీ ఈవెంట్స్లో సుమాని యాంకర్గా సెలెక్ట్ చేస్తే లో బడ్జెట్ ఈవెంట్స్లో స్రవంతి చొక్కారపుకి ఛాన్స్ ఇస్తూ ఆమె గ్లామర్ షోతో అందాల ఆరబోత చేస్తూ ఈవెంట్ని అలరించడంతో వీరిద్దరికే ఛాన్సులు వస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. అలా ప్రతి ఈవెంట్లో సుమా లేక స్రవంతి తప్ప వేరెవరికీ ఛాన్సులు లేకపోవడంతో ఉదయభాను చేసిన వ్యాఖ్యల్లో సుమా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏదేమైనా సినిమాల్లో ఈ సిండికేట్ వ్యవస్థని ఎలా ఆపలేమో అలాగే స్మాల్ స్క్రీన్లోనూ కంట్రోల్ చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఒకవేళ టాలెంట్తో వస్తానంటే ఇలాంటి సిండికేట్స్ని దాటి రావాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకే చాలామంది అటు వచ్చి ఇటు వెళ్ళిపోతున్నారు. మీరు ఈ వ్యవస్థపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు నిజంగానే సుమ ఇలాంటి వారినందరినీ తొక్కేస్తోందా లేక వీరే వెనకాపడ్డారా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.